కేంద్రంలో ప్రజలకి అనుకూలమైన విధానం రూపొందించడంలో ఈ కమ్యూనిస్టుల యొక్క పాత్ర కానీ లేదా బీజేపీ యొక్క పాత్ర కానీ అసలు ఏది రెండాట్లో కూడా ఏది సరైన విధానాలు చూపించగలరు? ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ కేంద్రంలో అధికారంలో రాలేదు, బీజేపీ ఆల్రెడీ ఉంది. దానికి దీనికి ఏంటండి అని మీరు అడుగుతున్నారు. ఓకే, కమ్యూనిస్ట్ పార్టీ అధికారం రానప్పటికీ కమ్యూనిస్టుల మీద ఆధారపడ్డ గవర్నమెంట్ యూపీఏ 1 వచ్చింది కదా. అప్పుడు కనీస ఉమ్మడి కార్యక్రమం రాసుకున్నప్పుడు ఈ దేశంలో రైతుల రుణాలు మొత్తం మాఫీ చేయాలి ఒకేసారి అని చెప్పి కమ్యూనిస్టులు ఆ రోజు కండిషన్ పెట్టారు. ఎందుకంటే వాళ్ళ మీద ఆధారపడ్డ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు పెట్టినటువంటి కండిషన్ దేశంలోని రైతుల రుణాలన్నీ మాఫీ చేశారు ఒకే దెబ్బకి. నరేంద్ర మోడీ గారు ఈ 12 ఏళ్ల కాలంలో ఎప్పుడైనా రైతుల రుణాలు మాఫీ చేశాడా? బడా కార్పొరేట్ల రుణాలు మాఫీ చేసి ఉండొచ్చు, రైతుల రుణాలు మాఫీ చేశారా? అదేవిధంగా రెక్కాడితే గాని డొక్కాడనటువంటి వాళ్ళకి వ్యవసాయ రంగంలో పని లేని రోజుల్లో వాళ్ళు పని ఉండటం కోసం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పెట్టమని చెప్పారు. అలాంటి పథకం నరేంద్ర మోడీ ఏమైనా తీసుకొచ్చాడా? అదేవిధంగా సమాచార హక్కు చట్టం తీసుకురమ్మని చెప్పారు. సమాచార హక్కు లాంటి చట్టం లాంటి గొప్ప చట్టం నరేంద్ర మోడీ ఏదన్నా తీసుకొచ్చాడా? లేదు. మధ్యాహ్న భోజన పథకం కావచ్చు, అటవీ హక్కుల గుర్తింపు చట్టం. ఈరోజు నరేంద్ర మోడీ అడవి నుంచి జల్ జంగల్ జమీన్ నుంచి ఆదివాసీలను తరిమేస్తుంటే ఆ రోజు కమ్యూనిస్టులు యూపీఏ ఉన్నప్పుడు అటవీ హక్కుల గుర్తింపు చట్టం ఆదివాసీల కోసం వాళ్ళ యొక్క వాటికి కావాలని అడిగారు. అలాంటి చట్టం ఏదన్నా నరేంద్ర మోడీ తీసుకొచ్చాడా? కాబట్టి నరేంద్ర మోడీ అధికారంలో 12 ఏళ్ళు ఉండొచ్చు, కమ్యూనిస్టులు అధికారంలో లేకుండా యూపీఏ 1 వెనక నుండి నడిపించవచ్చు కనీస ఉమ్మడి కార్యక్రమం అనే పేరుతో. కాబట్టి వ్యవసాయ కార్మికులకి, రైతులకి, ఆదివాసీలకి, మహిళల కోసం డొమెస్టిక్ చట్టం, వైలెన్స్ చట్టం, ఇట్లాంటి అనేక చట్టాలు, సమాచార హక్కు చట్టం ఇవన్నీ వచ్చినాయి. మరి నరేంద్ర మోడీ కమ్యూనిస్టులకి ఏమైనా పోలిక ఉందా?